కంచన కాంచీతిలకం కరద్రుత కోదండ బాణశ్రునిపాసం కఠినస్తనభరణమ్రం కైవల్య ఆనంద కందమవలంబే విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంక్షి విభాసి విరించి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి సరళమైన భావంతో మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో 6వ భాగానికి ప్రవేశిద్దాం రండి. ఓం హ్రైం హ్రీం శ్రీం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్త్యై నమో నమః. అంటే చక్రాలన్నిటిలోనూ గొప్పదైనటువంటి శ్రీచక్రం, శ్రీచక్ర రాజము అనే మహాయంత్రము యొక్క మధ్యలో నివసించే తల్లికి నమస్కారములు. ఓం హ్రైం హ్రీం శ్రీం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమో నమః. జ్ఞానము అనే అగ్నికుండం నుంచి ఆవిర్భవించేటువంటి దివ్యమైనటువంటి శరీరం కలిగిన తల్లికి నమస్కారములు. ఓం హ్రైం హ్రీం శ్రీం శశాంకఖండ సంయుక్త మకుటాయై నమో నమః. కిరీటమునందు చంద్రకళను అలంకరణగా ధరించి ఉన్నటువంటి తల్లికి నమస్కారములు. ఓం హ్రైం హ్రీం శ్రీం మత్తహంస వధూ మంద గమనాయై నమో నమః. మదించినటువంటి హంసవలే అతి మెల్లగా గంభీరమైనటువంటి నడక కలిగినటువంటి తల్లికి నమస్కారములు. ఓం హ్రైం హ్రీం శ్రీం వందారు జన సందోహ వందితాయై నమో నమః. భక్తితో నమస్కరించే భక్త జనుల యొక్క సమూహము చేత నమస్కరించబడే కొనియాడబడే తల్లికి నమస్కారములు. ఓం హ్రైం హ్రీం శ్రీం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమో నమః. అంతర్ముఖంగా మనస్సునందు అమ్మవారిని నిరంతరము కూడా ధ్యానించే భక్తులకు అమితమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించే తల్లికి నమస్కారములు. ఓం హ్రైం హ్రీం శ్రీం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః. పతివ్రతలైనటువంటి స్త్రీలు కోరిన కోరికలు వెంటనే తీర్చే తల్లికి నమస్కారములు. ఓం హ్రైం హ్రీం శ్రీం అవ్యాజ కరుణాపూర పూరితాయై నమో నమః. ఎలాంటి కారణము లేకుండా అపారమైనటువంటి దయతో కృపతో ఎల్లప్పుడూ ఉండే తల్లికి నమస్కారములు. ఓం హ్రైం హ్రీం శ్రీం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమో నమః. నిరంతరము కూడా సత్ చిత్ ఆనంద స్వరూపంతో ఓలలాడుతూ ఉన్నటువంటి తల్లికి నమస్కారములు. ఈ 9 నామాలకు గల సరళమైన భావం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 9 నామాలను వరుసగా పారాయణ చేద్దాం రండి. ఓం హ్రైం హ్రీం శ్రీం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్త్యై నమో నమః. ఓం హ్రైం హ్రీం శ్రీం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమో నమః. ఓం హ్రైం హ్రీం శ్రీం శశాంకఖండ సంయుక్త మకుటాయై నమో నమః. ఓం హ్రైం హ్రీం శ్రీం మత్తహంస వధూ మంద గమనాయై నమో నమః. ఓం హ్రైం హ్రీం శ్రీం వందారు జన సందోహ వందితాయై నమో నమః. ఓం హ్రైం హ్రీం శ్రీం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమో నమః. ఓం హ్రైం హ్రీం శ్రీం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః. ఓం హ్రైం హ్రీం శ్రీం అవ్యాజ కరుణాపూర పూరితాయై నమో నమః. ఓం హ్రైం హ్రీం శ్రీం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమో నమః. ఈ 9 నామాలకు గల సరళమైన భావం తెలుసుకున్నాం. మరొక భాగంలో 9 నామాల యొక్క భావంతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.